కోసేస్తుంది. నేను అనుకోవడం ఒక మాట అని ఉంటారు. ఎవరిని? ఆ సమూయేలు తల్లి హన్నా ఉందే, అన్నం దగ్గర నుంచి లేచిపోయింది. ఎక్కడ పోయింది? సరాసరి షిలోహులోనున్న బాగా చెప్తున్నారు అయ్యారు మన వాళ్ళు. అట్లా చెప్తే చాలు, తెల్లవారులు చెప్తా. ఇక చెప్పరేమో ఈ మాట అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ తల్లి వచ్చి అంటుంది, అయ్యా దైవజనుడా, నీ దాసుడైన నా పెనిమిటి. చూసారా, అతడు ప్రవక్త, ఇతడు శిష్యుడు. ప్రవక్త దగ్గర ఉన్న శిష్యుని గురించి ఆ తల్లి సంబోధిస్తున్న సంబోధన ఏంటో చూసారా పాస్టర్ గారు? దాసుడు. కొంతమంది మరీ ఎక్కువైపోయి అందరూ ఎక్కువలే, మేము కూడా దానికి ఒప్పుకుంటాం. కానీ అందరూ ఎక్కువలని కలెక్టర్ గారిని వచ్చి మూటలు మోయమంటే మోస్తాడా? చెప్పండి. ఎవరి పని వారికి డిజైన్ ఇవ్వబడింది. నేను కూడా సామ్యవాదినే. అట్ ద సేమ్ టైం ఇవ్వబడినటువంటి కృపలను బట్టి మనకు అప్పగించిన పనిని మనం జరిగించాలి. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడు అని చెప్పింది. ఎందుకు చనిపోయాడో నాకైతే వాస్తవంగా తెలియదు. చనిపోవడం అనేది రకరకాలుగా ఉంది. కొన్నిసార్లు దేవుడే పిలిచినప్పుడు మనుషులు వెళ్ళిపోతారు. ముందు పిలవచ్చు. పాస్టర్ గారు తమ్ముడా అన్నయ్య మరి పెందలకడే చనిపోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు యవన బిడ్డలు చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో అసలు ఎందుకు ఇలా జరిగింది ప్రభువా? వీరంక్లాక్ లో హోసన్నా పాస్టర్ గారు ఉంటారు. ఆయన దగ్గర ఉండేటటువంటి ఒక దాసుడు, అనగా ఇట్లాగే జూనియర్ పాస్టర్ గారు మరి ప్రేయర్ కని వెళ్ళి అక్కడేదో వైర్లు పనిచేస్తున్నాడంట, తగిలిస్తున్నాడంట. కరెంట్ షాక్ కొట్టింది, చనిపోయారు. ఒకరోజు ఆయన నాతో మాట్లాడుతూ ఇలా అన్నారు, పాస్టర్ గారు బహుయోగ్యుడండి, బహు మంచివాడండి, ఎందుకు జరిగింది నాయనా అని దేవుని సన్నిధిలో మొర్రబెడుతున్నానండి, ఇంతవరకు నాకు జవాబు లేదన్నాడు. చూసారా, క్రైస్తవ జీవితంలో కూడా జవాబు లేని సందర్భాలు కొన్నిసార్లు ఉంటాయి. జవాబు లేకుండా ఏమీ ఉండదు. ఒక దినాన దేవుడు అక్కడ మనకు జవాబు ఇస్తాడు. కొన్నిసార్లు ఇంకొక చోట సామెతల గ్రంథంలో అన్నాడు, అధికమైన దుర్మార్గపు పనులు చేయమాకు. వింటున్నారా? కుర్రోళ్ళు బాగా వినాలి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వినండి. మైక్ పెట్టారు గాయ గారు. అధిక దుర్మార్గపు పనుల్లో కూడా ఏమున్నాయంట అయ్యారు? బైబిల్లో ఉన్నమాటే. అధికమైన దుర్మార్గపు పనులు చేయమాకు, నీ కాలము కన్నా ముందే నువ్వు వెళ్ళిపో మాకు అన్నాడు. చూసారా, మానవునికి దేవుడు పీరియడ్ ఇచ్చాడు, ఒక టైం ఇచ్చాడు. మానవుని యొక్క టైం గురించి బైబిల్ గ్రంథం ఏమని బోధిస్తుందంటే పాస్టర్ గారు, మన దినములలో ఒక్కటైనను కాక మునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములాయను అంటాడు. అంటే రాయబడిందనేగా. ఇది ఒక్క అమ్మ కడుపులో నుంచి భూమి మీద పడక మునిపే మన రోజులన్నీ రాయబడ్డాయంట. అయితే అక్కడ మర్మం ఏంటంటే, దానికన్నా ముందైనా వెళ్ళిపోవచ్చు, దాని తర్వాత అయినా వెళ్ళిపోవచ్చు. దానికి బైబిల్లో నుంచి మీకు రుజువులు చెప్తాను. దానికన్నా ముందు వెళ్ళిపోవడానికి ఇదే రుజువు. ఏది? అధికమైన దుర్మార్గపు పనులు చేయడం, దేవుడిచ్చిన ఆయుష్ కన్నా ముందే వెళ్ళిపోవడం.